నాకేంటంటే దెర్ ఆర్ టూ ఫార్మాట్స్ ఆఫ్ films. Okay, one is out and out commercial cinema where we will just go enjoy the commercial elements, forget about the story or forget about the logics. బుర్ర బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోయి ఆ హై ఎలిమెంట్స్ ని ఫీల్ అయ్యి అబ్బా ఇది అది అని చెప్పి, దో వీ విల్ నో ద స్టోరీ, దో వీ విల్ నో ద వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్, బట్ విల్ స్టిల్ ఫీల్ ద హై బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ ద యాక్టర్స్ పర్ఫార్మింగ్ ఆర్ ద స్క్రీన్ ప్లే ఆర్ ద వే ద యాక్షన్ సీన్స్ వర్ లేడ్ అవుట్ ఆర్ వాట్ ఎవర్. This film belongs to that category where you just blindly go to the theater, sit and just enjoy the high moments of the film and come back. అంతకుమించి ఇంకా మనం ఈ సినిమాలో మనం ఇంకా అంతకు మించి ఎక్కువగా మాట్లాడేసుకొని అంత డీబగ్ చేయడానికి కూడా ఏం లేదు ఈ మూవీలో. బికాస్ దేర్ ఇస్ నథింగ్, టు బి ఫ్రాంక్, దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ద ఫిల్మ్ రా. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ అ వెరీ ఓల్డ్ ఫార్ములా, a very regular commercial film which we have been seeing since so many ages. But the one good thing was it was presented in a different way. కొంచెం మన మెయిన్ గా ఏంటంటే బాలయ్య బాబుని ఆ హై ఇచ్చే సీన్స్ ని కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. అండ్ విక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ వాస్ దేర్ ఇన్ దిస్ మూవీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్. విక్రమ్ నాకైతే ప్రతి సీన్ విక్రమ్ కనిపిస్తుంది. ఓకే, ఆమ్లెట్ వేసే సీన్, మన పాపకి ఆమ్లెట్ అండ్ నూడిల్స్ ఏదో చేస్తారు కదా, నూడిల్స్ అనుకుంటా కదా, మ్యాగీ చేసే సీన్ 2 times. ఫస్ట్ మ్యాగీ చేసే సీన్ లో విక్రమ్ లో వెన్ ద బేబీ క్రైస్, మనోడు కాన్సన్ట్రేట్ చేయడు కదా, చేయి కాల్చుకోవటం అది. సెకండ్ వెన్ ద అటాక్ ఇస్ గోయింగ్ ఆన్, మనోడు అసలు ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చేస్తాడు కదా. సేమ్ టు సేమ్ సీన్ ఇస్ రెప్లికేటెడ్, ఇస్ నో డిఫరెంట్, సేమ్ టు సేమ్ సీన్ ఇస్ రెప్లికేటెడ్. కాకపోతే ఆ రెప్లికేట్ చేసిన సీన్స్ ని మేబీ బికాస్ ఆఫ్ తమన్ రా, నాకు ఈ సినిమా ఐ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ ఐ కెన్ ఓన్లీ ప్రైజ్ వన్ థింగ్ విచ్ వాజ్ లైక్ చెవుల్లో అలా తిరుగుతుంది ఏంటంటే తమనే. అసలు ఏం మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడుతున్నాడు రా బాబు. బాలయ్య అంటే మాత్రం మనోడికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియట్లేదు కానీ అసలు పిచ్చెక్కిచ్చేస్తున్నాడు.